పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు స్వాగతం. ప్రతినిత్యం మనము ఈనాడు సంపాదకీయ వ్యాసాన్ని గురించి ముచ్చటించుకుంటున్నాం. ఈరోజు సంపాదకీయ వ్యాసంలో నిన్న ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగినటువంటి రాజీనామా చేసినటువంటి జగదీప్ ధన్ఖడ్ గురించి సంపాదకీయ వ్యాసం రావడం జరిగింది. అందులో అనేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా విశ్లేషించడం జరిగింది. కాబట్టి అట్లాంటి సంపాదకీయ వ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే రోజు ఈనాడు పేపర్లో అంకురాలకు 6 సూత్రాలు అనే పేరుతో మధ్య పేజీలో వ్యాసం వచ్చింది. ఇట్లాంటి వ్యాసాలు పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈరోజు ఈ వ్యాసాన్ని గురించి ముచ్చటించుకుందాం. వ్యాసంలోకి వెళ్ళే ముందు నాకు నేనుగా పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్ దాశరథుల నరసయ్య. తెలుగు అధ్యాపకుడిగా ప్రభుత్వ కళాశాలల్లో 3 దశాబ్దాలకు పైగా పనిచేశాను. 8 సంవత్సరాల పాటు నారాయణ ఐఏఎస్ అకాడమీలో పనిచేశాను. నా అనుభవాన్ని పురస్కరించుకొని తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల కోసం శిక్షణ ఇవ్వడం కోసం అశోక్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 35కు ఎదురుగా ఉన్న అర్జున్ ఐఏఎస్ అకాడమీలో అందుబాటులో ఉంటాను. మీలో ఎవరైనా తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే అలాంటి అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్తో నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఇక విషయంలోకి వెళ్దాం. స్టార్టప్ ఇండియా అంకురాలకు 6 సూత్రాలు అనేటువంటి పేరుతో స్టార్టప్ ఇండియా గురించి, స్టార్టప్లు అంటేనే అంకురాలు కాబట్టి స్టార్టప్ ఇండియా అనేటువంటి అంశాల మీద అనేకమైనటువంటి విషయాలను ఈ వ్యాసంలో వ్యాసకర్త ప్రస్తావించడం జరిగింది. స్టార్టప్ ఇండియా అనేది భారతదేశంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి, ఆవిష్కరణలను పెంపొందించడానికి, తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమము 2016 జనవరి 16వ తారీఖున ప్రారంభించబడింది. మొదట్లో దీని ఆశయాలు ఏమిటి అంటే, భారతదేశంలో పటిష్టమైనటువంటి ఒక పర్యావరణ వ్యవస్థను స్టార్టప్ల కోసం ఏర్పాటు చేయడం, అంటే ఒక ఈకోసిస్టమ్ను డెవలప్ చేయడం, తర్వాత ఆవిష్కరణలను దాని ద్వారా వృద్ధి చేయడము, ఆర్థిక వృద్ధిని పెంపొందించడము, పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఇట్లాంటి కొన్ని సమున్నతమైనటువంటి ఆశయాలతో ఈ స్టార్టప్ ఇండియా అనేటువంటిది 2016లో ప్రారంభించబడింది. అయితే యువకులైనటువంటి వాళ్ళు స్టార్టప్లను ప్రారంభించేటువంటి సమయంలో తప్పనిసరిగా వాళ్ళకు ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య సహకారాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి మార్గదర్శకత్వం, మద్దతు మొదలైనటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాల దృష్టితో స్టార్టప్ ఇండియా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టార్టప్ ఇండియాలో యువత నిరంతరం శ్రమించడం ద్వారా లాభాలను ఆర్జించేటువంటి సమయంలో కూడా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పన్ను రాయితీలు కూడా ఇవ్వబడినాయి. స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడం కోసం కూడా నిబంధనలు సులభతరం చేయబడినాయి.
కాబట్టి ఈ రకంగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో స్టార్టప్ ఇండియా అనేటువంటిది ప్రారంభించబడింది. అయితే స్టార్టప్ల యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను ఇటీవల నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రస్తావించినటువంటి సందర్భం. అందులో ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి TGI-PAS విధానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం కూడా జరిగింది. ఎందుకంటే స్టార్టప్ల ప్రారంభానికి అవసరమైనటువంటి హామీలు, అనుమతులు కేవలం 15 రోజులలో అందించడంతో పాటుగా అనవసరమైన ఆలస్యాన్ని నివారించేటువంటి విధానాలు TGI-PASలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆలస్యము లేనటువంటి పద్ధతులలో తొందరగా మంజూరు చేసేటువంటి విధానాన్ని ఈ స్టార్టప్ ఇండియా తన నివేదికలో ప్రస్తుతించడం కూడా జరిగింది. సరే, ఏమైనప్పటికీ కూడా ఈ TGI-PAS విధానాన్ని కూడా చాలా రాష్ట్రాలు అమలు పరచాలని ఆలోచిస్తూ ఉన్నాయి, కొన్ని అమలు చేస్తున్నాయి కూడా. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరి ఈ స్టార్టప్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ మధ్యకాలంలో గడిచిన 2 నెలల క్రితం మే నెలలో స్టార్టప్లకు సంబంధించినటువంటి విషయాలను గురించి ప్రస్తావిస్తూ నీతి ఆయోగ్ 2 సమగ్రమైనటువంటి నివేదికలను విడుదల చేసింది. మొదటి నివేదికలో ఏం చెప్పింది అంటే, స్టార్టప్ల యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు కావలసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలను మొదటి నివేదికలో విపులీకరించింది. అంటే స్టార్టప్ల యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి అంశాలను అందులో ప్రస్తావించడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక నివేదికలో నిర్లక్ష్యం చేసినటువంటి మధ్యమ స్థాయి వ్యాపార సంస్థలకు వాటి యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 6 సూచనలు చేసింది. కాబట్టి మధ్యమ స్థాయి వాణిజ్య సంస్థల కోసం విధాన రూపకల్పన అనే పేరుతో నీతి ఆయోగ్ ఏమిటి అంటే, ఈ స్టార్టప్లలో నెలకొన్నటువంటి అసమతౌల్యాన్ని పూర్తిగా బట్టబయలు చేసింది. ఎందుకు అంటే, మధ్యమ స్థాయి వాణిజ్య సంస్థలే అంతో ఇంతో చురుకుగా పనిచేసి లాభాలను ఆర్జిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యమ స్థాయి వ్యాపార సంస్థల మీద ఈ నీతి ఆయోగ్ ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించడం జరిగింది. వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి స్టార్టప్లలో 97% సూక్ష్మ సంస్థలు, 2.7% చిన్న సంస్థలు, 0.3% మధ్యమ స్థాయి సంస్థలు ఉన్నాయి. అయితే అంకుర ఎగుమతులలో 40% వాటా ఈ అత్యంత తక్కువ శాతంలో ఉన్న మధ్యమ స్థాయి సంస్థలదే. అంటే మధ్యమ స్థాయి సంస్థలు దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలలో దాని వాటా 0.3% అయినప్పటికీ కూడా మొత్తం అంకురాలు ఉత్పన్నం చేసేటువంటి ఎగుమతులలో 40% ఎగుమతులు ఈ మధ్యమ స్థాయి సంస్థల నుంచే సాధ్యపడుతూ ఉన్నాయి. ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా మధ్యమ స్థాయి సంస్థలదే పైచేయి. అందుకే పరిశ్రమ, యంత్ర పరికరాల స్థాపన కోసం సంస్థలను మధ్యమ స్థాయి స్టార్టప్లుగా వర్గీకరించారు. ఒక్కొక్కటి 100 నుంచి 150 కోట్ల దాకా టర్నోవర్ కలిగి ఉన్నాయి. ఈ మధ్యమ స్థాయి సంస్థలను స్థాపించాలి అంటే కనీసం 25 కోట్ల నుండి 125 కోట్ల వరకు పెట్టుబడులు ఉండాలి.
అలా 25 నుంచి 125 కోట్ల పెట్టుబడులు కలిగినటువంటి సంస్థలకు మధ్యమ స్థాయి సంస్థలుగా ఏమిటి అంటే గుర్తించడం జరిగింది. అయితే అలా గుర్తించినప్పటికీ కూడా మధ్యమ స్థాయి సంస్థలు 100 నుంచి 150 కోట్ల టర్నోవర్ను అవి కలిగి ఉండడం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రగతిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా స్టార్టప్ల కోసం 18 కేంద్ర పథకాలను ప్రవేశపెట్టింది. 18 పథకాలను ప్రవేశపెట్టింది. ఆ 18 పథకాలలో 8 పథకాలు మాత్రమే మధ్యమ స్థాయి సంస్థలకు వర్తిస్తాయి. అయితే మొత్తం 18 పథకాల కింద కేంద్ర ప్రభుత్వం 5,442 కోట్ల రూపాయలను కేటాయిస్తే అందులో 17.81% నిధులు మధ్యమ స్థాయి సంస్థలకు అందుబాటులో ఉన్నాయి. వీటికి అందిస్తున్నటువంటి వడ్డీ రేటు కూడా భారీ సంస్థలకు ఇస్తున్నటువంటి రుణాల వడ్డీ రేటు కంటే 4% అధికంగా వసూలు చేస్తూ ఉంది. అందుకే మధ్యమ స్థాయి స్టార్టప్ కంపెనీలు రుణాలు పొందడంలో పలు రకాల సవాళ్లను ఎదుర్కోవలసి వస్తూ ఉంది. కాబట్టి ఈ రుణాలు పొందడంలో ఎదురయ్యేటువంటి ఇట్లాంటి సమస్యల వలన ఏమిటి అంటే అభివృద్ధి అనేటువంటిది అంతగా ఆశించినటువంటి రీతిలో ముందుకు సాగడం లేదు. ఇట్లాంటి పరిస్థితులను అంటే మధ్యమ స్థాయి సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని నీతి ఆయోగ్ 6 సూచనలు చేసింది. అందుకే అంకురాలకు 6 సూత్రాలు అనేటువంటి పేరుతో ఈ వ్యాసాన్ని వ్యాసకర్త వివరించడం జరిగింది. ఇక ఇందులో మొదటి సూచన ఏమిటి అంటే ఈ సంస్థలకు టర్నోవర్ ఆధారంగా రుణాలు అందించాలి. ఇక రెండవది మధ్యమ స్థాయి స్టార్టప్లు డిజిటల్ ఆటోమేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. మూడవది R&D పరిశోధన మరియు అభివృద్ధి సెల్ను ఏర్పాటు చేసి దాని అధ్యయనాల ఆధారంగా ప్రభావశీలమైన ప్రాజెక్టులను చేపట్టాలి. నాలుగవది ఎగుమతులకు ఊతమిచ్చే నాణ్యమైన ఉత్పాదనలకు వీలు కల్పించే మౌలిక సదుపాయాల రూపకల్పన చేయాలి. ఐదవది వాణిజ్య అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఆ కార్యక్రమాలను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. ఇక ఆరవది ఉద్యమ్ వేదిక పరిధిలోనే కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ నిర్వహించాలి అని 6 రకాల సూచనలు చేయడం జరిగింది ఆ నీతి ఆయోగ్ నివేదిక, ప్రత్యేకించి మధ్యమ స్థాయి సంస్థలను ఉద్దేశించి. అయితే వాస్తవానికి ఇలా సూచనలు చేసినప్పటికీ కూడా రుణాల విషయంలో స్టార్టప్లు అభివృద్ధి చెందాలి అంటే ఆర్థిక సాయం తప్పనిసరిగా ఉండాలి, నైపుణ్యాభివృద్ధి ఉండాలి, కొత్తదనం ఉండాలి, మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సరి అయినటువంటి సదుపాయాలు చాలా అవసరం. కాబట్టి నీతి ఆయోగ్ భారత్ స్టార్టప్ల సామర్థ్యము పెంపుదల పేరుట మరో నివేదికను కూడా విడుదల చేసింది. అందులో అనేకమైనటువంటి విషయాలను ఉటంకించింది. 2020-24 మధ్యకాలంలో బ్యాంకుల ద్వారా సూక్ష్మ చిన్న వాణిజ్య సంస్థలు పొందిన రుణాలు కేవలం 14 నుంచి 20% మాత్రమే పెరిగాయి. సూక్ష్మ చిన్న వాణిజ్య సంస్థల రుణ హామీని 5 నుంచి 10 కోట్లకు పెంచాయి.
ఎగుమతులకు అర్హత కలిగిన ఉత్పత్తులను తయారు చేసే సంస్థలు 20 కోట్ల రుణానికి అర్హత పొందుతారు. ఈ పురోగతి గణనీయమే అయినా స్టార్టప్లకు అందాల్సినటువంటి రుణ సహాయంలో కోత ఉందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. అందుకే స్టార్టప్లకు రుణ కొరతను అధిగమించడానికి తప్పనిసరిగా రుణ హామీ పథకాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ నివేదికలో స్పష్టం చేసింది. అయితే స్టార్టప్లకు రుణ సహాయాన్ని అందించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు సిఫారసు చేసినా కూడా అవి ఏమిటి అంటే సరి అయినటువంటి పద్ధతులలో రుణ హామీలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్రంగా జాప్యం చేస్తూ ఉన్నాయి. అందుకే ఈ రుణాలు కేవలం 14% దగ్గర మాత్రమే మిగిలిపోయాయి. అయితే అంకుర రంగంలో ఈ రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళల్లో తమ కార్యక్రమాన్ని పురోగమన దిశలో నడిపించడానికి బదులు మధ్యలోనూ ఆపివేస్తూ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎగవేత ముప్పులు కూడా రుణాలకు ఉన్నటువంటి కారణము చేత ఆయా బ్యాంకులు అంకుర సంస్థలకు 9.5 నుంచి 14% దాకా అత్యధికంగా వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారంగా స్టార్టప్ల కోసం రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళల్లో 5% మాత్రమే నిరర్థక ఆస్తులు ఉన్నాయి అని నివేదిక తెలియబరుస్తూ ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు తెలియబరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 5% నిరర్థక ఆస్తులు ఏమిటి అంటే పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టడం లేదు అనేటువంటి అభిప్రాయము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అభిప్రాయపడుతూ ఉంది. కాబట్టి రుణాలు అందించేటువంటి కేవలము పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులే కాకుండా బ్యాంకింగేతర వ్యవస్థను కూడా ఈ స్టార్టప్లకు రుణాలు అందించేటట్లుగా ఏర్పాట్లు చేయాలని కూడా ఇక్కడ ఏమిటి అంటే భారత్ స్టార్టప్ సామర్థ్యాల పెంపుదల నివేదిక స్పష్టం చేస్తూ ఉంది. ఏదో ఒక రకంగా స్టార్టప్లు ఎదగాలి, ఉపాధి అవకాశాలను పెంపొందించాలి, తత్ఫలితంగా దేశ ఆర్థికాభివృద్ధికి స్టార్టప్లు కీలకమైనటువంటి బాధ్యతను స్వీకరించాలి. ఇట్లా సమున్నతమైనటువంటి ఆశయాలతో ఈ స్టార్టప్ వ్యవస్థ ప్రారంభించబడింది. కాబట్టి అది ఎదగడానికి తప్పనిసరిగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సూక్ష్మ వాణిజ్య సంస్థలు చిన్న స్థాయిలోనే మిగిలిపోకుండా అవి క్రమక్రమంగా మధ్యమ స్థాయి సంస్థలుగా ఎదగడానికి ఆర్థిక సాయం అందించాలి. దాని ద్వారా స్టార్టప్లు తమ సామర్థ్యాన్ని, మార్కెట్ అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతాయి. తరువాత నైపుణ్యం కలిగినటువంటి కార్మిక వర్గము, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అంకుర రంగము కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతూ ఉంది. కాబట్టి ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే కేవలం స్టార్టప్లన్నీ కూడా చాలా తక్కువ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించుకోగలుగుతూ ఉంది. కాబట్టి తక్కువ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వలన ఏమిటి తక్కువ లాభాలను మాత్రమే ఆర్జించగలుగుతూ ఉన్నాయి. తరువాత స్థానిక మార్కెట్లకు మాత్రమే వాళ్ళ ఉత్పత్తిని పరిమితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి నీతి ఆయోగ్ అభిప్రాయపడినట్లుగా స్టార్టప్ల యొక్క సామర్థ్య పెంపుదల తగినటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వ్యూహములను అమలుపరచాలి. మెరుగైనటువంటి పర్యవేక్షణ, గణాంక సేకరణలకు అవకాశం కల్పించేలాగా విధానమైనటువంటి రూపకల్పన చేయాలి. ఆ తరువాత ఈ స్టార్టప్లలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా
డిజిటల్ మార్కెటింగ్ పట్ల శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా బలమైనటువంటి వ్యవస్థాగత సహకారం వాటికి అందించినప్పుడు స్టార్టప్లు మరింత బలోపేతమై దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో ఏ రకంగానైనా సందేహించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి వ్యాసకర్త అభిప్రాయపడడం జరిగింది. ఇదండి ఈరోజు అంకురాలకు సంబంధించినటువంటి 6 సూత్రాల వ్యాసం. మరి ఇట్లాంటి వ్యాసాలు విశ్లేషించడం ద్వారా విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యాలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వ్యాసాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాను.